ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ సూత్రాన్ని పాశుపతాస్త్రంలో వినియోగించడం జరిగింది. ఇంకేంటంటే అర్జునుడికి కనిపించేవాడు సైంధవుడే. సార్ ఆగండి, ఒక్క నిమిషం అమ్మా, మంచి విషయం చెప్తున్నప్పుడు పడిపోతారు. అక్కడ సైంధవుని యొక్క తండ్రి ఎక్కడున్నాడో అర్జునుడు తెలియదు. తలకాయ కొట్టేశాడు అర్జునుడు. అది కింద పడకుండా అన్నాడు కృష్ణ పరమాత్మ. భక్తిలా కాసేపు ఆడాడు. ఎంతసేపు ఎలా కొట్టాలా అన్నాడు. ఈ బాణం నువ్వు ఎలాంటి బాణం వేయాలంటే నీకు కనిపించని వాడి తండ్రి ఒళ్ళో పడాలన్నాడు. నాకు ఎలా చూస్తున్నాడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించమన్నాడు. ఆ పాశుపతాస్త్రం ఏం చేస్తుందంటే ఇతను ఎక్కడ వెళ్ళాలో ఇతను సంకల్పం వాళ్ళ నాన్న ఒళ్ళో పడాలి, ఆ వాళ్ళ ఒళ్ళొచ్చి వాడి చేతుల నుంచే నేలని పడాలి అనుకుంటే చాలు. అది వెతుక్కుంటూ వెళ్ళి వాడు నాన్న ఎక్కడున్నాడో వాడు నడుస్తున్నప్పుడు చేతిలో పడుతుంది, వాడు కూర్చుని ఉండాలి, వాడు జపం చేస్తూ ఉండాలి, వాడి చేతిలో పడాలి. ఇవన్నీ అది లెక్కలు కట్టుకుని అక్కడ వాడి చేతిలో పడింది. అది అప్పుడు నేల పడింది. అది పాశుపత కనిపించని శత్రువుల్ని నాశనం చేసేటటువంటి శక్తి ఉన్నటువంటిది మామూలు పాశుపతాస్త్రం. అటువంటి పూర్వమైన